నెల్లూరు జిల్లా వింజమూరులోని గాయత్రీనగర్లోని చంద్రశేఖర్ రెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రభుత్వ ఉపాధ్యాయుని ఇళ్లలో ఒకే రోజు వరుస దొంగతనాలు జరిగాయి. కలిగిరి సీఐ వెంకటనారాయణ సంఘటనా స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. వెంకటేశ్వర్లు ఇంటిలో దేవుని గదిలో ఉన్న 30 సవర్ల బంగారం, 13,000 రూపాయల నగదు దొంగతనానికి గురైనట్లు ఆయన తెలియజేశారు. అలాగే మద్దూరి చంద్రశేఖర్ రెడ్డి ఇంటిలో దేవుని దగ్గర ఉన్న దీపారాధన సంబంధించిన వెండి వస్తువులను దొంగలించారు. సుమారు 10,000 రూపాయల విలువ ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిన్న సాయంత్రం జొన్నవాడ క్షేత్రానికి వెళ్లి తిరిగి ఉదయం ఇంటికి వచ్చిన సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టినట్లు గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. సీఐ పరిశీలించి క్లూస్ టీం ద్వారా వివరాలు స్వీకరించి తొందరలోనే దొంగల్ని పట్టుకుంటామన్నారు. సీఐ వెంట పోలీసు సిబ్బంది ఉన్నారు. వెండి వస్తువులే గుళ్ళో పెట్టినాయి. మామూలుగా ఇది ఇంట్లో ఉంటే తీసుకుపోతారు కానీ మేము మొన్న ఇది సీక్రెట్ లాకర్లో దాంట్లో ఇది మన పెట్టినారు కదా పెట్టాలి. ఇక్కడ నుంచి ఏమన్నా ఇటు పాస్ అయ్యాడా నా కొడుకు అని చెప్పేసి సీసీ కెమెరా మొత్తం ఆన్ చేసి చూసాం. మా వాడు బెంగళూరులో ఉన్నాడు. తెల్లవారుదా చూసినా కనపడలా. ఇటు చూశారు. ఈయన పోయేస్తే సీను రంగారాయణ సీన్ ఈ మూలలో ఇల్లే కదా. దీన్ని లేపాడు. 11 గంటల నుంచి తెల్లారదాలు నేను చిత్రపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జిటి టీచర్గా పనిచేస్తున్నాను. మేము నిన్న మా పాపకి మొక్కుబడి ఉండడం చేత సాయంత్రం 5 గంటలకి ఆటో బస్టాండ్ వరకు తీసుకొని ఆటోలో ఎక్కి తర్వాత బస్సులో జొన్నవాడికి వెళ్ళడం జరిగింది. తర్వాత మేము అక్కడ జొన్నవాడి నుంచి 6 గంటలకి ఇంజమూరు వచ్చేసరికి మా డోరు పారుగొట్టి ఓపెన్ చేసామని గమనించి ఎస్ఐ గారికి తెలియజేయడం జరిగింది. బంగారము పూజ గదిలో బ్యాగ్లో పెట్టినాము. దాదాపు 25 నుంచి 30 సార్లు దాకా పోయి ఉంటుంది. అలాగే 13,000 రూపాయల డబ్బులు పోయినాయి, తీసుకుని వెళ్ళినాయి. చంద్రశేఖర్ రెడ్డి, గాయత్రి నగరం, సొసైటీ రోడ్డు, డిమౌంట్ స్కూల్ దగ్గర మా హౌస్ రాత్రి దొంగతనం జరిగింది. తలుపులు పగలగొట్టి దేవుడి గుడిలో ఉన్న వెండి సామాన్ తీసుకెళ్ళారు. 2 కుందెనలు, ప్లేటు, కుంకుమ పరి వీటి వరకు ఎత్తుకెళ్లి ఇల్లంతా చిందరవందరగా చేశారు. 2024-25 10th క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహారం. పి ఖ్యాతి లక్ష్మి 595, కె తేజస్విని 594, ఓ సంజన 591 మార్కులు సాధించడమే కాకుండా 580కి పైగా 10 మంది విద్యార్థులు, 550కి పైగా 37 మంది విద్యార్థులు, 500కు పైగా 58 మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్నందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి. బ్రాంచ్ 1 మాగుంట లేఅవుట్, బ్రాంచ్ 2 చిల్డ్రన్స్ పార్క్ రోడ్, నెల్లూరు.